హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిద్ర లేచారా? నేనైతే ఇప్పుడే నిద్ర లేచానమాట. నిద్ర లేవగానే ఇంకా పక్క దుప్పట్లు అయితే మడిచేస్తున్నాను. పక్క దుప్పట్లు మడిచేసి ఇంకా నేనైతే ఎర్లీగానే లేచాను. పాప వాళ్ళు కొంచెం నిద్రపోతారు కదా, కొంచెం లేట్గా అయితే లేచారనమాట. ఇక వాళ్ళు లేవగానే పక్క దుప్పట్లు అయితే తీసేస్తున్నాను. పక్క దుప్పట్లు తీసేసి ఇంకా మంచాలు అయితే ఇంట్లో వేస్తాను అనమాట. రోజు బయటే పడుకుంటున్నామండి. ఈ బయట అయితే చల్లగా ఉంటుందిలే అని చెప్పేసి వాతావరణం బాగా చల్లగాలి వస్తుంది నైటు. యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ ఉంది, కూలర్ ఉంది. కాకపోతే మిడ్ నైట్లో కరెంట్ తీస్తున్నాడు అనమాట. వాడు ఏ టైంలో తీస్తాడో చెప్పలేము. ఇంకా అందుకని వేడిగా ఉంటుంది లోపల అని చెప్పేసి నేనైతే బయట వేస్తున్నాను. మంచాలు బయట వేసి పడుకుంటున్నాము. ఇంక మంచాలు అయితే ఇంట్లో వేసేసి ఇంక ఫాస్ట్గా అంట్లు కూడా బయట వేసేస్తున్నాను అనమాట. అంట్లు బయట వేసేసి ఇల్లు జిమ్మేస్తున్నాను, శుభ్రంగా రూమ్లన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇక రూమ్లన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇంక 1 బై 1 పని అయితే చేసుకుంటాను అనమాట. మధ్యలో మా అమ్మాయి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అట్లా. అదిగోండి చూసారా, నిద్ర లేచి లేవగానే గేట్ అయితే ఓపెన్ చేస్తారు. గేట్ ఓపెన్ చేయగానే ఆ కుక్క పిల్లని అయితే లోపల తెచ్చుకుంటారనమాట. అస్సలు వదిలిపెట్టరు దాన్ని. అదిగో దాన్ని వెంట పడతా ఉంది చూడండి. నిద్ర లేవగానే ఇంకా అదే పని అనమాట. నా పనిలో నేను చేసుకుంటుంటే వాళ్ళు ఇంకా కుక్క పిల్లలతో ఆడటం నిద్ర లేవగానే స్టార్ట్ చేస్తారు. ఇంకా కసువులు అయితే జిమ్మేసి మళ్ళీ కరెంటే తీస్తాడండి. ఈ స్టేట్లో కరెంట్ ఎక్కువ ఉండదు. సో మళ్ళీ కరెంట్ పోయిద్దిలే, మళ్ళీ టైం కూడా అవుతుంది. మా హస్బెండ్కి డ్యూటీ టైం కూడా అవుతుంది. మళ్ళీ ఆయనకు కూడా క్యారేజ్ పెట్టాలి కదా అని చెప్పేసి రైస్ అయితే కడిగి ముందు కుక్కర్లో పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్లో కడిగి పెట్టేసాం అనుకోండి, రైస్ అయితే ఉడికిపోతూ ఉంటుంది. ఇంకా మన పని అయితే మనం చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ కడిగి పెట్టేసాను అనుకోండి, ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. అంతలోకి మనం బయట పని చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెనిఫిట్. గ్యాస్ ఉన్నా కూడా నేను రైస్ ఎప్పుడు ఇట్లానే వాడతానమాట. నేను ఇంకా మా మామయ్య వస్తే 2 లీటర్ల మజ్జిగ తీసుకొచ్చాడు. మళ్ళీ పాలు కూడా తీసుకొచ్చారు. పాలు రాత్రికి ఆగబెట్టి తోడు పెట్టాను. ఇంకా మజ్జిగ అన్నీ ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి పారేసి అయితే అంట్లు అయితే కడుగుతున్నాను. అంట్లు వేసేసి డైక్ష అంట్లు కడిగేస్తున్నాను అనమాట. ఇంకా అంట్లు కడిగేసి ఇంకా వాటర్ వస్తాయండి. వాటర్ వస్తే మళ్ళీ వాటర్ పట్టాలి. వాటర్ పట్టేసి ఇంకా బట్టలు కూడా ఉతికేస్తే బయట పని అయితే అయిపోయిద్ది. ఇంకా బయట పని అవ్వగానే ఇంకా కర్రీ ఏదైనా చేసేసి ఇంకా ఫాస్ట్గా ఆయనకి నీళ్లు పెడితే ఆయన స్నానం చేసేసి ఇంకా ఆయన అయితే ఇంకా రెడీ అయిపోయి వెళ్తాడనమాట. ఇక రోజు మా హస్బెండ్ వెళ్ళగానే ఇంకా మా పిల్లలకైతే స్నానం చేపించి ఇంకా వాళ్ళకి కొంచెం అన్నం పెట్టేసి పడుకుంటే ఇంకా సమ్మర్లో మాకు ఇదేనమాట డైలీ రొటీన్ అనమాట. ఇంకా అంట్లు అయితే కడిగేసి వచ్చాను. రాగానే 2 మామిడికాయలు ఉన్నాయండి. నేను మార్కెట్కి వెళ్తే పచ్చి మామిడికాయలు తీసుకొచ్చాను. ఇంతకీ మీరంతా పచ్చి మామిడికాయలు పచ్చడి పెట్టారండి? నేనైతే ఇంకా పెట్టలేదు. పచ్చి మామిడికాయలు తీసుకొచ్చి పెడదాలి అనుకుంటున్నాను. 2 మామిడికాయలు అయితే వాటిలో ఒకటేమో లోపల ఖరాబ్ అయిపోయింది. సో కొంచెం కుళ్ళినట్లుగా ఉంటే నాకు ఎందుకులే అని చెప్పి డౌట్ వచ్చి మొత్తం పడేసేసాను. ఒకటైతే బాగానే ఉంది, అది కట్ చేశాను అనమాట. ఇంకా డైరెక్ట్గా ఉప్పు కారం దానిలోనే వేసేసి దంచుతున్నాను అనమాట. పచ్చి ముక్కల పచ్చడి చాలా బాగుంటుందండి. పచ్చి ముక్కలు వెండి కారం వేసి చేస్తున్నాను. వేసి దీనిలో కొంచెం జీలకర్ర వేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. పచ్చి పచ్చడి బాగుంటుంది. కొంచెం వేడివేడి అన్నంలో నోటికి అన్నం పోని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక పుల్ల పుల్లగా తింటారనమాట. బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇట్లా తింటాం. నాకు యాక్చువల్గా ఈ పచ్చడి ఎలా అంటే అంతకుముందు తెలీదు. మామూలుగా ఊరగాయ పచ్చడి ఒక్కటే తెలుసు, మామిడికాయ. మా అమ్మమ్మ నేర్పించిందండి. అన్నంలోకి ఏమీ లేనప్పుడు ఇంకా అట్లా చేసేదనమాట. మా మామయ్య వాళ్ళకి చెట్లు ఉండేవి అనమాట మా ఊర్లో. అప్పటి నుంచి ఇంకా కూరగాయలకి ఏమన్నా సడన్గా లేవు, ఏమన్నా తినలేదు అనిపిస్తే, నోటికి తినాలనిపిస్తే ఇంకా మా అమ్మమ్మ అయితే గబగబా 2 మామిడికాయలు తెంపుకొచ్చేసి ఇట్లా అయితే ఉప్పు కారం వేసి పచ్చడి చేసి దానిలో తాలింపు వేసేది. ఇక పచ్చడి ఎటు కాకుండా కొంచెం అయ్యిందండి. ఆ పచ్చడి సరిపోదులే అని చెప్పేసి మళ్ళీ పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి ఇంకా పెరుగు అయితే ఎక్కువ ఉంది కదా, ఏం చేసుకుంటాం, అంత మజ్జిగ చేస్తే బాగుండదులే అని చెప్పేసి కొంచెం అయితే తాలింపు పెడదాంలే అని చెప్పేసి పచ్చడి అది నంచుకోవడానికి బాగుంటాయని పెరుగు అయితే తాలింపు పెడుతున్నాను. అదే ఆయిల్ వేడి చేసి కొంచెం పచ్చడిలోకి అయితే తీసాను అనమాట. ఇంకా 2 డేక్షాలు చేయటం ఎందుకులే అని చెప్పేసి పచ్చళ్ళు అయితే కొంచెం కలిపేసాను అనమాట. ఇంట్లో జీలకర్ర వేయలేదని చూస్తున్నారా? ఏం లేవండి. ఇక్కడ కరివేపాకు ఏమో దొరకదు, జీలకర్ర ఏమో అయిపోయిందనమాట. ఇంట్లో సరుకులు అయిపోయినాయి, తెప్పించాలి. పిల్లలు పుట్టినరోజులు వస్తున్నాయి కదా, ఆ టైంలోకి తెప్పించుకోవచ్చులే మళ్ళీ ఒకసారి అని చెప్పేసి ఆగానమాట. ఇంకా అయితే తాలింపు అయితే వేస్తున్నాను. ముందుగా పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసి పెట్టేసుకొని పెరుగు అయితే తాలింపు వేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, పెరుగు చట్నీ కొంచెం టేస్ట్ ఉండాలంటే కనుక పెరుగు చట్నీ చేసిన తర్వాత దానిలో అది వేడి మీద ఉన్నప్పుడే 1 స్పూను ఆయిల్, ఇది గీ ఉంటుంది కదా, నెయ్యి, ఒక చెంచా నెయ్యి కలిపితే కనుక పెరుగు చట్నీ చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. నేను ఎప్పుడు చేసినా అట్లాగే చేస్తాను అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత, తాలింపు అయిపోయిన తర్వాత, పొయ్యి ఆపేసిన తర్వాత ఇంకా నేనైతే లాస్ట్లో 1 చెంచా అయితే గీ అయితే కలుపుతాను. నెయ్యి బాగుండిద్ది అనమాట. టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
మా వారికి అయితే ఇంకా పెరుగు చట్నీ బాగా ఇష్టం అనమాట. పెరుగు చట్నీలోకి నంచుకోవడానికి ఏమైనా ఉంటే ఇంకా బాగా ఇష్టము, బాగా ఎక్కువ తింటారు ఉంటే కనుక. సో పెరుగు చట్నీ అయితే చేశానండి. ఇంక ఈరోజు మా లంచ్లోకి అయితే ఇదేనమాట, మామిడికాయ పచ్చడి, పెరుగు చట్నీ. మామిడికాయ పచ్చడి పిల్లలు తినరు, కారంగా ఉంటుందని. ఇంకా మా హస్బెండ్కి నాకనమాట, తనకి బాక్స్లోకి, నాకు టిఫిన్లోకి అనమాట. ఇంకా నేను తినడానికి మాకనమాట. పిల్లలేం పెరుగు చట్నీ ఎక్కువ తింటారు. సో మా లంచ్లోకి అయితే ఇవ్వండి వాళ్ళు ఈ రెండు ప్రిపేర్ చేశాను. ఇంకా పని అంతా అయిపోయింది కదా, ఇంకా ఫైనల్గా అయితే మజ్జిగ అయితే చేసేస్తున్నాను. ఇంకా కొంచెమే కదా, ఆయన అయితే పెరుగు బాక్స్లో వేయనండి, ఆయన అక్కడ మధ్యాహ్నం క్యాంటీన్లో తీసుకుంటారు పెరుగు. సో ఇంకా అందుకని కొంచెమే కదా అని చెప్పి, మాకు ముగ్గురికి అని చెప్పి చిన్న డేక్షాలు అయితే, చిన్న స్టీల్ గిన్నె ఉంటే దానిలో అయితే చేసేస్తున్నాను. నేను పెద్దగా తాగనండి, కొంచెం తక్కువగానే తాగుతాను మజ్జిగ, పిల్లలే తాగుతారు ఎక్కువగాని. చిన్న దానిలోనే చేశాను అనమాట, వాళ్ళ వరకు సరిపోతాయిలే అని చెప్పేసి. ఇదండి నా పని అనమాట. రోజు ఇట్లాగే ఉంటుంది అనమాట నా డైలీ ఉరుకులు పరుగుల జీవితం అనమాట. మీ పని అయిపోయిందా? అయిపోతే కనుక నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా?